నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. అయితే కొన్ని ప్రత్యేకమైన పొడులు ఇంట్లో తయారు చేసుకొని అవి పాలల్లోనో వేడి నీళ్ళల్లోనో కలుపుకొని తాగటం ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు. ప్రత్యేకించి లవంగాల పొడిని కూడా పాలల్లో కలిపి తాగుతుంటారు అని చెప్పి విన్నాను. నిజంగా ఇలా తాగడం కరెక్టేనా? తాగటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? మీరు అడిగింది నిజమేనండి. అంటే ఇప్పుడు పాలల్లో చాలా మిక్స్ చేసుకుని అంటే హెర్బల్ టీస్ కూడా వచ్చినాయి యూజువల్లీ. ఇప్పుడు అవి కూడా మనకి ఏంటంటారు, మన టీ బ్యాగ్స్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటున్నాయండి. అఫ్కోర్స్ సరే, టీ బ్యాగ్స్ కొంచెం మనకి మంచిది కాదు, క్యాన్సర్ అంటున్నారు, జాగ్రత్త పడాలి. సో డైరెక్ట్గా హెర్బ్స్ తీసుకోవడం మంచిది. ఇకపోతే లవంగం, మన ఇంట్లో దొరికే లవంగం మీకు తెలుసుంటే కనుక మనకి ఎప్పుడైనా పిప్పి పన్ను వచ్చి బాగా పెయిన్ పెడుతుంది, ఆ నొప్పి వస్తుంది అని అన్నప్పుడు ఈ లవంగాన్ని ఒక 2 లవంగాలు మంచిగా చక్కగా మనం ఆ పంటి కింద పెట్టుకొని కొరికితే అందులోంచి వచ్చే ఆయిల్ మనకి పెయిన్ రిలీవింగ్గా పనిచేస్తుంది అన్నట్లు. ఆ పిప్పి పన్ను చాలా పెయిన్ కూడా మనకి యూజువల్ బాగా తగ్గిస్తుంది. అండ్ ఈవెన్ కొంతమందికి సెన్సిటివ్ టూత్ ఉండి కొంచెం ఏమంటారు ఆ నెర్వ్ ఎండింగ్స్ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యి జివ్వు మనం లాగినట్టు ఉన్న వాళ్ళకి కూడా ఈ మన లవంగాలు డైరెక్ట్గా పెట్టుకొని కానీ లేదంటే లవంగాలతో ఆయిల్ కూడా మనం చేస్తారు. సో ఆ ఆయిల్ యూజ్ చేసినా కూడా చాలా మందికి పెయిన్ రిలీవింగ్ గా పనిచేస్తుంది. సో ఇకపోతే ఈ లవంగాల్ని మనం మిల్క్ లో మిక్స్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మెయిన్ అంటే చాలా మందికి ఇప్పుడు కన్సర్న్ అంటే ప్రజెంట్ జనరేషన్ లో కొంచెం ఫాస్ట్ ఫుడ్, తర్వాత రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత వర్క్ ప్రెషర్ లైక్ వాట్ ఎవర్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల చాలా మందికి కొంచెం ఫెర్టిలిటీలో ప్రాబ్లమ్స్, అది ఈవెన్ ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు. అండ్ మెన్ లో చూస్తుంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అవ్వచ్చు. అండ్ లిబిడో అంటాం, అంటే కొంచెం లో డిజైర్ అనమాట, లో సెక్షువల్ డిజైర్స్ అంటాం. సో లిబిడో. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూజువలీ ఈ లవంగాలు వాడితే, అది కూడా మిల్క్తో వాడితే కనుక వాళ్ళకి చాలా బెనిఫిట్. అంటే ఫెర్టిలిటీని బూస్ట్ చేస్తుంది, అండ్ ఈవెన్ ఈ లిబిడోని బూస్టప్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఒక 2 లవంగాలు తీసుకోమని చెప్తుంటాం. 2 లవంగాలు 2 యాలకులు అలా కలిపి మిక్స్ చేసి తినండి విత్ బనానా, అరటి పండుతో కానీ అలా చెప్తుంటాం. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మనం మిల్క్లో వేసుకొని కూడా తాగితే కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ లైక్ విత్ ఇన్ 1 monthలో వాళ్ళకి చాలా మంచిగా చేంజెస్, ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి మనకి లవంగంలో వచ్చిన అంటే యూజినాల్ అనేది ఒక కాంపౌండ్ ఉంటుంది. అంటే ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మెడిసినల్ వాల్యూ ఉండేది. అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఒక మెడిసినల్ వాల్యూ ఉండే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అండి. అంటే పసుపు కూడా ఎందుకు మనకి యాంటీ బ్యాక్టీరియల్ అలా పనిచేస్తుంది అంటే అందులో కుర్కుమిన్. అలానే ఇప్పుడు మనకి లవంగాల్లో కూడా యూజినాల్ అనేది ఉంటుంది. సో అదే మంచి అంటే నెంబర్ 1 క్వాలిటీ మనం తీసుకుంటే ఇంకా త్వరగా రిలీఫ్ వస్తుంది. సో అట్లాంటివి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు. ఇందులో మనకి యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇంటెస్టైన్ పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే మనకి ఏదైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటప్పుడు కూడా మనం చక్కగా ఈ లవంగాలు కన్జ్యూమ్ చేస్తే మన బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ దాన్ని ప్రొడక్షన్ తగ్గిస్తుంది అనమాట, వాటిని చంపేస్తుంది. సో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ అలా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్ ఇప్పుడు వచ్చి మనకి స్కిన్ మీద యూజువల్గా వచ్చే క్యాండిడియాస్ అలా అంటాం కదా, సో ప్రైవేట్ పార్ట్స్లో వాటిలో వచ్చేవి. కానీ అలాంటప్పుడు మనం ఏదైనా ఒక క్యాండిడియాస్ మనం ఒక పౌడర్ తెచ్చుకొని యూజ్ చేస్తాం, లేదంటే ఆయింట్మెంట్ యూజ్ చేస్తాం, యాంటీ ఫంగల్ కాదా. సో అలాంటిది మనం లవంగాల ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ పంటి నొప్పి గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత మనకి బెంజోకైన్ అని ఒక స్టెరాయిడ్ ఉంటుంది. సో అంటే ఏమంటారు, మన స్కిన్ ఇచ్చింగ్, ర్యాషెస్ అలాంటివి తగ్గించే దాంట్లో. సో దాంతో కంపేర్ చేసినప్పుడు, లవంగాలతో కంపేర్ చేసినప్పుడు లవంగాల ఆయిల్ బాగా పనిచేసింది. సో అట్లనే మనకి ఫంగల్ ఏదైతే స్కిన్ మీద ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇయర్స్లో స్కిన్లో ఉండేది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో దాంట్లో టీ ట్రీ ఆయిల్ అని యూజ్ చేస్తామండి. సో ఆ టీ ట్రీ ఆయిల్తో ప్లస్ క్లవ్ ఆయిల్తో కూడా మనం కంపేర్ చేసినప్పుడు క్లవ్ ఆయిల్ ఇంకా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేసిందని మనకి సర్వేస్ అండ్ ఈవెన్ మనకి ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఉన్నాయి. సో అట్లా ఎక్స్టర్నల్గా తీసుకుంటూ మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకుని ఒక 2 లవంగాలు, అంటే ఏం లేదు లైట్గా దంచేసి, అంటే పౌడర్లా కూడా చేయాల్సిన పని లేదు, అంత కష్టపడాల్సిన లేదు కూడా, జస్ట్ దంచేసేయండి. ఒక 2 లవంగాలు, ఒక చిన్న కప్పు మిల్క్ తీసుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేయండి, లవంగాలు వేసేసి చక్కగా మరిగించండి ఒక 5 minutes లో ఫ్లేమ్లో. ఒక పొంగు వస్తుంది కదా యూజువల్లీ మనం ఎలా అయితే టీ తయారు చేసుకుంటా అట్లా తయారు చేసుకొని మీరు భోజనం అయిపోయిన తర్వాత తీసుకొని తాగేసేవచ్చు. సో ఇలా తాగితే ఒకటి లైక్ వాట్ ఎవర్ లైక్ సెక్షువల్ హెల్త్కి ఏదైతే ఇంపార్టెంట్ అన్నానో దానికి కూడా యూజ్ అవుతుంది, బ్యాడ్ బ్రెత్కి యూజ్ అవుతుంది, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ ఏదైనా పొట్టలో ఉండే ఇన్ఫెక్షన్, అండ్ ఈవెన్ మనకి ఏమంటారు లంగ్లో ఉండే ఇన్ఫెక్షన్స్, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, కఫం చేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్. సో వీటి నుంచి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ ఫుడ్ అంటే ఇది నైట్ కానీ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా తీసుకోవచ్చా?
నైట్ తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు. ఓకే. అంటే చాలా మంది నైట్ స్లీప్ లో దగ్గు వల్ల ఇబ్బంది పడుతుంటారు, కఫం వస్తుంది అంటారు కాబట్టి సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో పాలు కొంతమందికి పడని వాళ్ళు ఉంటారు, మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఓకే మిల్క్ అవాయిడ్ చేసేసి అట్లీస్ట్ వేడి నీటిలో కలుపుకోవచ్చు లవంగాన్ని, అదొకటి ఆప్షన్ ఉంది. లేదంటే ఆల్మండ్ మిల్క్, బాదం నుంచి తయారు చేసిన మిల్క్ మనం తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది ఫుడ్ లో ఈ లవంగాలు అనేది మనం ఓన్లీ మిల్కే కాకుండా ఫుడ్ లో కూడా కలుపుకోవచ్చు. అంటే మళ్ళీ బాయిల్ చేసి కుక్ చేస్తే కొంత న్యూట్రియంట్స్ పోతాయి, అంటే డైరెక్ట్ గా వేసేసి పచ్చి వేసేసి మనం నవిలి చూ చేస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఈవెన్ మనకి ఎక్స్టర్నల్ గానే కాకుండా ఇంటర్నల్ గా అని చెప్పాను కదండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో హార్ట్ డిసీజెస్ ఉండే వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్, ఏదంటే క్లాట్స్ ఉంటాయి, సో మనకి కొలెస్ట్రాల్ బ్లాకేజెస్, ప్లేక్స్ అంటాం అలాంటివి ఉంటాయి, వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ లేదంటే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే కాళ్ళు అవి నలుపు అయిపోతుంటాయి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక, ఆర్ సమ్వేర్ అంటే ఇప్పుడు బ్రెయిన్ లో కానీ అలాంటి ఈ పాసేజెస్ లో ఏదైనా ఆర్టరీస్ లో బ్లాకేజెస్ ఉంటాయి అంటారు కదా, అలాంటి అప్పుడు కూడా ఇవి తీసుకుంటే కనుక వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. సో కొంచెం ఆ పాత్వేని, ఆ బ్లాకేజెస్ ని క్లియర్ చేస్తూ సర్క్యులేషన్ పెంచడానికి కూడా మనకి హెల్ప్ఫుల్ అన్నట్లు ఇది. ఈవెన్ బ్యాడ్ బ్రెత్ అది కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అది ఒకటి పోతుంది. అంటే మనకి ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు అది తగ్గే వరకు తీసుకోవడం కరెక్టా, లేదంటే ఎవ్రీడే ఏదో ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన టిప్స్ లో ఆల్టర్నేట్ గా అలా పాటిస్తూ ఉంటే రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందంటారా? ఇది ప్రికాషియస్ గా కూడా తీసుకోవచ్చు. ప్రికాషియస్ గా తీసుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే మనకి ఇన్ని ఉన్నాయి కదా చాలా లవంగాలు, లేకపోతే మన గార్లిక్ తింటే మంచిది అంటాం. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే ఒకరు చెప్తున్నారు ఎలా తీసుకోవాలి అసలు ఏంటి అని. సో మీరు ఒక పని చేయొచ్చు, ఒక 15 days పెట్టుకుందాం, ఇది ఒకటి చేద్దాం, ఒక రెమెడీ. 15 days తర్వాత ఇంకొకటి చేంజ్ చేద్దాం, గార్లిక్ అనో రిలాక్స్ అనో ఇంకొకటి అన్నట్టు. అలా చేసుకున్నప్పుడు మనకి ప్రికాషియస్ గా పనిచేస్తుంది. ఒకవేళ పర్టికులర్ గా మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సిమ్టమ్ ఉంది అని అనుకుంటే కనుక అది తగ్గేదాకా అట్లీస్ట్ ఒక మండలం అంటాం 42 days 45 days అలా పాటించి తగ్గిందో లేదో చూసుకొని అప్పుడు గ్యాప్ ఇచ్చుకోవచ్చు, ఒక 1 month అలా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెమెడీ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇదే కంటిన్యూగా ఒక 2 months చేసుకోవచ్చు. ఒక రెమెడీని మనకి ఒకవేళ ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి లవంగాలు బాగా హెల్ప్ అవుతాయి. లవంగాలు ఆయిల్ బయట నుంచి అప్లై చేస్తాము, బట్ ఇంటర్నల్ గా తీసుకుంటాం. అండ్ ఈవెన్ ఐ సైట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఐలోకి మనకి సర్క్యులేషన్ సరిగ్గా లేదు, లేదా బ్రెయిన్ లో సర్క్యులేషన్ సరిగ్గా లేదు, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్ అవి కూడా మనకి సరిగ్గా స్ట్రెంత్ లేవు. సో అలాంటప్పుడు ఏంటి, మనం సర్క్యులేషన్ పెంచాలి స్కాల్ప్ కి అండ్ వీటిని. సో అప్పుడు ఎక్స్టర్నల్ గా కూడా ఈ ఆయిల్ ని లేదంటే మనం ఇది లవంగాలు బాయిల్ చేసిన వాటర్ ని స్ప్రే చేసుకోవచ్చు. ఇంటర్నల్ గా కూడా తీసుకోవాలి. సో ఇంటర్నల్ గా తీసుకుంటే లోపల నుంచి సర్క్యులేషన్ పెంచుతుంది, మన బాడీ అంతా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా. సో అలా ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చిన ప్రాబ్లమ్ ని బయట నుంచే చూడొద్దు. స్కిన్ ఎలర్జీ అనో, హెయిర్ ఫాల్ అనో, పిగ్మెంటేషన్ అనో, లోపల బాడీలో లివర్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, రక్తం బ్లడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా అది బయటికి మనకి ఇలా ఏమంటారు ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్ గా వాడుకోవాలి, అప్పుడే మనకి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా అంటే హెయిర్ కి స్ప్రే చేసుకోవచ్చు అన్నారు కదా, అది ఎలా మామూలుగా మనం అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొన్ని లవంగాలు వేసేసి మరిగించాలి ఆ వాటర్ ని కంప్లీట్ కలర్ వచ్చేదాకా? కొంచెం ఒక గుప్పెడు అలా లవంగాలు తీసుకుంటాము. సో దానిలో కావాలంటే ఎక్స్ట్రాగా మనం ఆనియన్ పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఇదర్ వాటర్లోనైనా చేసి బాయిల్ చేయొచ్చు, లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes అన్నట్టు. బట్ మూత పెట్టాలి, బికాస్ అందులో ఉండే ఆయిల్ ఎవాపరేట్ మనకు ఆవిరైపోతుంది కాబట్టి, సో అది కావాలి కాబట్టి. లేదు అంటే ఇంకా మనం దీన్ని క్యారింగ్ ఆయిల్ అంటాం, అంటే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ, ఆల్మండ్ బాదం ఆయిల్ కానీ, ఇలాంటి నువ్వుల నూనె కానీ ఇలాంటివి యాడ్ చేస్తే ఇంకాస్త మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ త్వరగా ఆవిరి అవ్వకుండా స్టోర్ అవుతాయి అన్నట్లు. సో అలా అయినా మనం గాజు పాత్రలో షిఫ్ట్ చేసేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ జాయింట్ పెయిన్స్ ఉన్నా, లేకపోతే స్కిన్ ఎలర్జీ ఉన్నా అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ పంటి నొప్పి ఉన్నా కూడా మనం ఒక 2-3 spoons నోట్లో వేసి ఆయిల్ పుల్లింగ్ అంటాం, బాగా ఫ్లష్ చేయాలి. అలా ఒక 10 minutes ఆయిల్ పుల్లింగ్ చేసుకున్నా కూడా మనకి పంటి నొప్పి, ఓరల్ హెల్త్ బాగుంటది, మైక్రోబ్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చచ్చిపోతాయి. సో అట్లా హెల్ప్ అవుతుంది అన్నట్లు. ఇంకొకటి ఈ ఆయిల్లో కలిపి మనం బాయిల్ చేస్తున్నప్పుడు డబుల్ బాయిలింగ్ అంటాం, అంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకోండి, బాయిల్ చేయండి, అప్పుడు వేరే పాత్రలో ఈ ఆయిల్ వేయండి, అంటే కోకోనట్ ఆయిల్, నువ్వుల ఆయిల్ వేసి కొంచెం ఈ లవంగాలు యాడ్ చేసి దాని మీద పెట్టి మూత పెట్టేసి మనం
స్టీమ్ చేస్తాం, అదే బాయిల్ చేస్తాం. అలా అయితే కొంచెం ఏమంటారు త్వరగా పాడైపోకుండా అందులో ఉండే ఇంగ్రీడియంట్ మెడిసినల్ ఇంగ్రీడియంట్ పాడవకుండా మనం స్టోర్ చేయొచ్చు. ఈ 2 పద్ధతులు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి పర్టికులర్ ఆయిల్ ఏదైనా పెట్టినప్పుడు వెంటనే హెయిర్ వాష్ చేయాలా, హెయిర్కి అయితే అప్లై చేసామనుకోండి హెయిర్ వాష్ చేయాలా అవసరం లేదా అనే డౌట్ ఉంటుంది, హెయిర్ వాష్ చేయాలంటారా? ఇది మనం అప్లై చేసుకున్నాక స్ప్రే చేసుకున్నాక రాత్రి అంతా ఉంచేసుకోవచ్చు. చక్కగా స్కాల్ప్కి వెళ్తుంది కదా, మనకి పడుతుంది, సో అబ్జార్ప్షన్ బాగుంటుంది. లేదు అంత టైం లేదు, నైట్ కుదరట్లేదు, ఒక పిల్లో ఏదైనా పాడవుతుంది ఇలా ఏమైనా అనుకున్నారనుకోండి, అట్లీస్ట్ మార్నింగ్ త్వరగా లేచి ఒక 40 to 1 hour ఉంచుకొని పోనీ అప్పుడు మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, అంటే దీని గురించి అడిగారు కాబట్టి, షాంపూస్ అంటే బయట దొరికే షాంపూస్ అంతగా వాడొద్దు దయించి. దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఫోర్ హెడ్ దగ్గర ఉండే పింపుల్స్ రావడం, బట్ హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ క్వాలిటీ తగ్గిపోవడం అవుతుంది. సో కుంకుడుకాయ ది బెస్ట్. పోనీ కుంకుడికాయ చేసుకోవడం అంతగా కుదరట్లేదు, ఇష్టం లేదు అని అనుకుంటే మనకి రీతా పౌడర్ అని షీకాయ పౌడర్ రూపంలో దొరుకుతుంది. అట్లీస్ట్ పోనీ దాన్ని తెచ్చి మనం పెరుగులో మిక్స్ చేసి లేదా పాలలో మిక్స్ చేసి షాంపూలో మనం యూజ్ చేయొచ్చు. లేదంటే హాట్ వాటర్లో మిక్స్ చేసి ఆ రీతా పౌడర్ షీకాయ పౌడర్ దాన్ని పెట్టుకోవచ్చు. అట్లా చేయండి. లేదా న్యాచురల్గా ఉండే వేరే ఏదైనా సమ్ ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ లేనివి అలాంటి షాంపూస్ యూజ్ చేసుకోండి. బట్ ఎవ్రీ టైం అంటే ఈ షాంపూస్ యూజ్ చేయదు. అండ్ ప్రతిసారి ఆయిల్ పెట్టిన ప్రతిసారి ఇప్పుడు మనం షాంపూ వాడాలంటే అలా ఏం లేదు. మీకు కొంచెం అంటే ఏదైనా ఇరిటేషన్ జిడ్డుగా అనిపిస్తుందంటే వాడుకోండి, షాంపూ చేయండి. లేదు అని అంటే లేదు. పోనీ అలా డైలీ ఒకవేళ మేము షాంపూ పెట్టుకోవాల్సి వస్తుంది, ఆయిల్ పెడతా అనుకుంటే అట్లీస్ట్ పోనీ వీక్లీ 3 times వాడండి ఈ ఆయిల్, మీకు ఎక్స్టర్నల్గా హెల్ప్ అవుతుంది. అంటే మనకి ఒకవేళ పెయిన్స్ ఇచ్చింగ్స్ అని ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇది డైలీ వాడుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సీడ్స్ అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా సీడ్స్ గురించి తీసుకుందామండి. వాటిల్లో కూడా పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు ఎక్కువగా వాడటం అనేది చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తేనే దానిలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి అంటారు కదా. ఈ గుమ్మడి గింజల్ని మనం ఎలా తీసుకోవాలి, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? సో అంటే ఇది వరకు మనకి ఈ సీడ్స్ ఎక్కువ కన్సెప్షన్ చాలా మందికి తెలియదు, యూజ్ చేసే వాళ్ళు కూడా కాదు. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే అదృష్టం, అట్లీస్ట్ దాని గురించి అవేర్నెస్ వచ్చింది. మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉన్నాయి, అట్లీస్ట్ డ్రై ఫ్రూట్ షాప్లోనే ఎట్లానో దొరుకుతూ ఉన్నాయి. పంకిన్ సీడ్స్ అవ్వచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి రిచ్ సోర్స్ అనమాట ప్రోటీన్ రావడానికి. అట్లనే పంకిన్ సీడ్స్ ఇప్పుడు మనకంటే గుమ్మడికాయ కూడా, అంటే కూష్మన్నం అంటే మనం గుమ్మడి పెద్దది పెడతాం కదా, గుమ్మడికాయ కూడా ఏంటి అని అంటే అందులో ఉండే గుజ్జు యాక్చువల్గా జ్యూస్ చేస్తారు. సో ఆ జ్యూస్ వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. తర్వాత మంచిగా ఏమంటారు, మనకి టీ కాఫీ తాగితే మనకు ఒక బూస్టప్ ఎనర్జీ వస్తుంది అంటారు చూడండి, అట్లాంటిది న్యాచురల్గా ఇచ్చేది వన్ ఆఫ్ ది గుమ్మడికాయ అనమాట. సో ఆ గుమ్మడికాయ గుజ్జుతో జ్యూస్ చేసుకుంటే పీసీఓడికి పనిచేస్తుంది అన్నట్టు, వెయిట్ లాస్కి పనిచేస్తుంది అన్నట్టు. సో చాలా మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. అట్లనే ఈ పంకిన్ సీడ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చాలామంది తెలియక డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అదొక్కటి జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా అట్లీస్ట్ ఒక 2 చెంచాలు మనం నైట్ నానబెట్టేసుకొని వాటర్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కానీ లేదా మధ్యాహ్నం భోజనంలో కానీ తీసుకోవడం ఉత్తమం. అదొకటి, నానబెట్టడం ఇంపార్టెంట్ అన్నట్లు. అంటే ఇంకొకటి ఏం చెప్పాలి, ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ ఉందండి, మనం ఒక మొక్క పెంచాలి అని అంటే మనం కింద నాటి మనం నీరు పోస్తాం కదా. సో ఏంటి అందులో ఒక కెమికల్ చేంజెస్ జరుగుతాయి. సో జరిగి మనకేంటి ఒక శక్తి, ఒక ప్రాణశక్తి ఒకటి దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది, మనకి మొక్క రావడానికి హెల్ప్ అవుతుంది. అట్లా మనం ఇందులో సోక్ చేయడం ద్వారా కూడా మనం ఎక్కువ దాని నుంచి బెనిఫిట్ పొందగలుగుతాం అనమాట. కొంచెం డైజెషన్ కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే రాగా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే కొంతమందిలో, అందరికీ కాదు, కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి, మాకు కొంచెం కడుపు ఉబ్బసంగా అనిపించింది, అట్లాంటివి వింటూ ఉంటాం అనమాట. సో అది అవాయిడ్ చేసుకోవడానికి మనం ఇచ్చేయచ్చు. అండ్ ఈవెన్ ఇదే కాదు, ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు కానీ అవన్నీ కూడా మనం ఇలానే తీసుకోవాలి. ఇకపోతే ఇప్పుడు పంకిన్ సీడ్స్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి చాలా బాగా అంటే ఏమంటారు, బీపీహెచ్, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేషియా అంటాం. అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఇది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే యూరిన్ అవుట్పుట్ కూడా, అంటే అందులో కండ పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్, సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి అంటే ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం, అంటే ఒకసారి యూరిన్ పాస్ చేశాక సాటిస్ఫై ఉండదు, అంటే కొంత ఉండిపోయింది అనే ఫీల్ ఉంటుంది. సో లేదా చుక్క డ్రాప్గా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కండ పెరిగిపోవడం వల్ల పాసెస్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ఇబ్బంది, లేదంటే కొంచెం పెయిన్ఫుల్ ఇబ్బంది ఉంటాయి. సో అంటే ప్రోస్టేట్కి సంబంధించి. సో అలాంటి సిమ్టమ్స్ వితిన్ 7 daysలో, వారం రోజుల్లో తగ్గించేది ఏదైనా మెడిసిన్ ఉందంటే అది పంకిన్ సీడ్స్. సో పంకిన్ సీడ్స్ మీరు 2 చెంచాలు, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కలిపి తీసుకోవచ్చు. మీరు తీసుకోండి, 7 రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ నుంచి మీరు తగ్గుముఖం పడుతుంది, రిలీఫ్ వస్తుంది, అంత బాగా పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి యాంటీ మైక్రోబియల్ అని మాట్లాడుకున్నాం. తర్వాత మీకు డయాబెటీస్ రివర్సల్లో
ఏదైతే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయిందనో హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా, దాన్ని తగ్గించడమే మన టార్గెట్గా పెట్టుకుంటున్నాం కదా, అలా పంకిన్ సీడ్స్ని కూడా మనం తీసుకుంటే అందులో ఉన్న వైటమిన్ ఈ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని తగ్గించడానికి, అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి తద్వారా ఆ మధుమేహ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేసే ఒక పదార్థం ఏదైనా ఉంది అని అంటే అది పంకిన్ సీడ్స్. సో అందులో అలాగే మనకి మెగ్నీషియం ఉంటుంది ఇందులో, తర్వాత మనకి జింక్ ఉంటుంది. జింక్ మన ఇమ్యూనిటీకి చాలా హెల్ప్, అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ కోసమనే కాదు, జింక్ యూజువల్లీ ఏం చేస్తామనంటే మనకి ఎప్పుడైనా ఒకవేళ డెంగ్యూ అట్లా వచ్చింది అనుకోండి, మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయని వింటారు. సో అలా ప్లేట్లెట్స్ మనకి కరెక్ట్గా పెరగాలి, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఒక జింక్ కావాలి. సో అట్లాంటి ఒక న్యూట్రియంట్ అనమాట, ఆ న్యూట్రియంట్ మనకి చక్కగా పంకిన్లో దొరుకుతుంది. అండ్ ఈవెన్ మెగ్నీషియం ఉంటే మనకి ఏంటంటే బోన్ హెల్త్కి కూడా ఇంపార్టెంట్. అండ్ చాలా అంటే ఇప్పుడు చాలామంది తిమ్మిర్లు ఉంటాయి, అరికాలు కొంచెం మంటలుగా అనిపిస్తాయి, సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఇవన్నీ వింటున్నాం. సో అట్లాంటి వాళ్ళకి మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది ఏంటి అంటే ఇంగ్రీడియంట్ ఇవ్వడం ద్వారా మనకి నెర్వ్స్ అన్నీ కూడా మనకి నెర్వ్స్ హెల్త్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈవెన్ మెగ్నీషియం సప్లిమెంట్లు ఇప్పుడు వాడుతున్నారు, ఇది నిద్రకి పనిచేస్తుంది అన్నట్లు. సో అదే మెగ్నీషియం మనకి చక్కగా ఫుడ్ సోర్స్ నుంచి కూడా వచ్చే పదార్థాలని వన్ ఆఫ్ ది ఇది మనకి పంకిన్ అన్నట్టు. సో ఇది ఎట్లా తీసుకోవాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఏదో ఒక రూపంలో మనం జ్యూస్లోనో లేకపోతే మనం తినే దీంట్లోనో సలాడ్లోనో ఏదో ఒక రూపంలో ఇది తీసుకోవడం ద్వారా మనం వీటన్నిటి నుంచి కూడా మనం చక్కగా మన హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతాం. ఈవెన్ జింక్ అనేది లైక్ మనకి ఏమంటారు స్పర్మ్ డెవలప్మెంట్కి కానీ స్పర్మ్ క్వాలిటీకి కానీ ఇంపార్టెంట్, బ్లడ్కి ఇంపార్టెంట్, ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ మెయిన్గా ఇమ్యూనిటీకి కూడా తీసుకొస్తాయి. సో డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే ప్రాసెస్ ఉంది. సో ఇది అందరూ తీసుకోవచ్చు, అంటే వీళ్ళు తీసుకోకూడదు అని ఏం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే ఈ పద్ధతిలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏదైనా కాంబినేషన్ ఆ విధానం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ డే టైంలో మాత్రమే తీసుకోండి. చీకటి పడిన తర్వాత ఇలాంటి రా ఏదైనా కానీ, అంటే నాట్ ఓన్లీ సీడ్స్, ఈ పంకిన్ సీడ్సే కాదు, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ సలాడ్స్ కానీ చీకటి పడ్డాక వద్దు, సూర్యాస్తమయం తర్వాత వద్దు, ఓన్లీ డే టైంలో మీ ఇష్టం, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ ఇవి తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కదా, సో అన్ని సీడ్స్ తీసుకొని మనకి కడుపు నిండిపోయింది అని అనుకుంటే అక్కడతో ఓకే. మీరు పర్టికులర్గా టిఫినే తినాలని రూల్ ఏం లేదు, మరీ మంచిదే టిఫిన్ అవాయిడ్ చేసుకుని ఇట్లాంటివి ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకొని కొన్ని సీడ్స్ అన్నీ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి. మనకు అలవాటు లేదు కాబట్టి ముందు మనం టిఫిన్కి వెళ్ళిపోతాం. బట్ నా ఉద్దేశంలో మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు, అంటే ఎయిదర్ లంచ్ ముందు కానీ టిఫిన్ కానీ మన నోట్లోకి పెట్టుకునే ముందు ఇవి తీసుకుందాం, ఒక ఫ్రూట్, ఏదో ఒక రకమైన ఫ్రూటు, కొన్ని సీడ్స్ 1 స్పూనో లేదా 2 స్పూన్స్ ఈ సీడ్స్ మాట్లాడుకుని తీసుకుంటే మంచి ప్రోటీన్ కూడా వస్తుంది, ప్లస్ ఈ హెల్త్ బెనిఫిట్స్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నట్లు. అంటే ఇప్పుడు చాలా మంది నైట్ సోక్ చేసి పొద్దున కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ డైట్ కోసం అని చెప్పి ప్లాన్ చేసి తింటూ ఉంటారు. అలాంటి వాటిల్లో కూడా ఇవి డైరెక్ట్గా నానబెట్టుకొని అలా తినడం కరెక్టే అంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తినాలా లేదంటే? మేడం లేదు, ఇప్పుడు మీరు అన్నట్లు నైట్ నానబెట్టేసుకొని మార్నింగే కన్సూమ్ చేయొచ్చు. అంటే కొన్ని బాదం, వాల్నట్స్ అలా సోక్ చేసుకుంటాం, లేకపోతే వేరే సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, సో వాటితో పాటు ఇవన్నీ కూడా మనం యాడ్ వేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మన ఇంట్లోనే ఒక మంచిగా ప్రోటీన్ పౌడర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు, ఈ సీడ్స్ అన్నీ కలిపి. అండ్ పూల్ మక్కన అంటాం, అంటే లోటస్ సీడ్స్ నుంచి చేసిన ఇది, సో అవి కూడా యాడ్ చేసుకొని కొన్ని గుప్పెడు వేరుశనగ పల్లీలు కూడా రాత్రిపూట నానబెట్టి పొద్దున్న వీటితో పాటు మిక్స్ చేసి మిక్సీ కొట్టి చక్కగా మంచి నెయ్యో, డయాబెటీస్ లేని వాళ్ళు తేనె కలుపుకోవచ్చు. తీసుకుంటే ఏమంటారు మనకి ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకుంటే అది న్యాచురల్ పీనట్ బటర్ అవుతుంది. మనం బయట కొనుక్కునే దీంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, అది మళ్ళీ మనకి మంచిది కాదు, కొలెస్ట్రాల్స్ అంతా పెంచుతాయి, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ మనం వినే ఉన్నాం కదా, సో అలా మంచిది కాదు. అట్లీస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి, ప్యూర్ ఫామ్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఈవెన్ కొంతమందికి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవడానికి వన్ ఆఫ్ ది ఇది పంకిన్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని మిక్స్ చేస్తాం, అంటే లైక్ ఆ ఫార్ములాలో అన్నట్లు. సో అంత బాగా హెల్ప్ అవుతుందండి. ఈవెన్ కన్జంప్షన్ అంటే డైట్లో కూడా అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోమని చెప్తుంటాం. సో పంకిన్ సీడ్స్ అంత ఇంపార్టెంట్. అండ్ కొంతమందిలో పిల్లల్లో నులిపురుగులు ఉంటాయి, సో మనం మళ్ళీ ట్యాబ్లెట్ వెళ్తాం కదా, అలా న్యాచురల్గా దేవుడు ఇచ్చిన మెడిసిన్ ఏదైనా ఉందంటే పంకిన్ కానీ, వెల్లుల్లిపాయ కానీ, క్యారెట్ కానీ, కొబ్బరి కానీ, ఇవన్నీ కూడా ఆ నులిపురుగులకి అంటే డీవార్మింగ్ మెడిసిన్ కింద కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లు. సో అలా కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.